మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే పుస్తకం వచ్చింది ఇంగ్లీష్లో, చాలా ప్రసిద్ధి చెందింది. అతడు కథ ప్రకారంగా చూస్తే భౌతికంగా బోల్డ్ సాధించాడు. ఆయన మనం ఏవైతే సాధించాలని ప్రతి వాళ్ళ అంబిషన్ సక్సెస్ అని ప్రయత్నిస్తారో అన్నీ సాధించాడు. ఆయన ప్రపంచ ప్రసిద్ధుడై అమెరికాలో పెద్ద లాయర్గా ఉండేవాడు. బోల్డ్ అంతా ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఏది కావాలంటే భోగం అందుబాటులో ఉంది. అలా అంటే ఆయన 50 ఏళ్లకే వాదిస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన హాస్పిటలైజ్ చేశారు. చేసిన తర్వాత చాలామంది మళ్ళీ పలకరిస్తున్నారు. ఆయనకి ట్రీట్మెంట్ నెలల తరబడి అవుతున్నా సర్దుకోలే. ఒక రోజున వీళ్ళు పలకరించడానికి వెళ్తే ఆయన కనబడలే. ఏమయ్యాడు అంటే ఎవరికి తెలియలేదు. ఎవరి మానాలు వాడి జీవన విధానాల్లో పడిపోయారు. ఒకరోజు ఆయన మళ్ళీ తన జూనియర్ దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు 30 ఏళ్ళ కురవాళ్ళలో ఉన్నాడు. ఈయన ఆశ్చర్యపోయి అడిగాడు, మీరెవరు అని. నన్ను మర్చిపోయావా, నేను నీకు సీనియర్గా ఉండేవాడిని. అంటే మీరు ఇలా ఎలా మారారు అన్నాడు. అంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు రియలైజేషన్ మొదలైంది, ఇంత సాధించాను, ఏమి 50 ఏళ్ళుగా అనేక రోగాలు శరీరానికి వచ్చాయి, ఏమిటి ఇది అని. అంటే అప్పుడు డాక్టర్స్ అన్నారు, ఇలాంటి ప్రశ్నలు వీటికి సంబంధించిన ఆలోచనలు భారతదేశంలో ఉంటాయని విన్నాము అన్నారు. దాంతో ఆయన దేశానికి వచ్చాడు. ఈ దేశంలో తిరిగి హిమాలయ ప్రాంతంలో ఒక పల్లెటూరిని ఆశ్రయించి అక్కడ ఆయన యోగ జీవన విధానం చేయగా ఆయనకి అద్భుతమైన పరిణతి, శరీరంలో మళ్ళీ పునర్యవ్వనం వచ్చినంత బలం వచ్చి, ఇది ప్రజలకు పనికొస్తే నువ్వు దీన్ని వ్యాపింపజేయాలని తన జూనియర్కి చెప్పి డాక్టర్ రాబిన్ శర్మ అనే ఆయనకి బోధించాడు. ఆయన ఇంకా వాటిని క్లాసెస్ కింద చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు జీవన విధానాన్ని మాట్లాడుతున్నాం కనుక లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బాగుపడతామనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇది ఆధునికంగా జరిగిన అంశమే. అయితే అటువంటి ఆలోచన విధానం బాగా మన పిల్లలకి ముందు నుంచి నేర్పగలగాలి. ఇక్కడ నేర్పడం ఒకటి, అలా చేయగలగాలి. ఇప్పుడు యోగా అనేది మనకు వ్యాప్తి చెందింది. ఒకప్పుడు భారతదేశంలో యోగం అనేది జీవన రీతిలో ఉండేదండి. అలా ఉండేది ఆలోచన విధానం కానీ ఇవన్నీ కూడా. కృష్ణ పరమాత్మ ఆ వాక్యమే, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మస్య యుక్త స్వప్నావబోధస్య. ఎంత గొప్ప విషయం ఇక్కడ. అంటే ఆహార విహారాలు, కర్మలు, స్వప్న అవబోధ అంటే మెలకువ, నిద్ర, ఇవన్నీ కూడా యుక్తమై ఉండాలన్నాడు. యుక్తం అంటే సరి అయిన సమతులనం అని చెప్పారు. ఇక్కడ రాత్రులు అర్ధరాత్రులు కూర్చుని పని చేసేస్తూ ఉండడం ఎక్కువ అయింది. సూర్యోదయ సమయానికి ప్రతివాడు నిద్రపోతుంటాడు పగలు చాలాసేపు. సూర్యుడికి మనిషిగా బంధాలు తెచ్చేసుకున్నాడు. కృత్రిమ కాంతి సృష్టించుకు తిరుగుతున్నాడు కదా, కృత్రిమమే అది కూడా. దానివల్ల ఏమవుతుంది, వాడు ఆరోగ్యాలు పాడవుతున్నాడు, జీవన విధానం పాడవుతుంది. మన బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం ఎక్కడ ఏ సంస్కృతిలో కనబడేది. ఇది ఏదో ఒక దైవాన్ని నమ్ము నీ పాపాలు పోతాయి పుణ్యాలు వస్తాయి అని చెప్తున్నారే తప్ప నీ జీవన విధానం క్రమశిక్షణగా ఉండాలనేటువంటి చెప్పేది సనాతన ధర్మమే కదా. అంటే హెల్త్ రిలేటెడ్గా చెబితే కానీ ఇప్పుడు జనం అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇంత హెల్త్ ఉందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు హెల్దీ బాడీ ఎంత అవసరమో హెల్దీ మైండ్ కూడా అంత అవసరం. ఆరోగ్యకరమైన మనస్సు అంటే ఆధ్యాత్మిక చింతన ఉంటేనే ఆరోగ్యకరమైన మనస్సు. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ధార్మిక అని కూడా అర్థం చేసుకోవాలి. ధర్మం ఒకటి చాలా ప్రధానమైనటువంటిది. మన అవసరాలు, మన కోరికలు, మన అనుబంధాలని ధర్మం నిర్ణయించాలి, మన ఎమోషన్స్ నిర్ణయించకూడదు. ఇప్పుడు అలా కాకుండా మనవన్నీ మన ఎమోషన్స్ నిర్ణయిస్తాయి. ఇష్టాలు, నా జీవితం నా ఇష్టం అంటాడు, కానీ నీ జీవితం నా ధర్మం అనే మాటలేదు ఇక్కడ. అందుకే కుటుంబ సంబంధాలు కూడా ఇప్పుడు ఏమయ్యాయి అంటే, ఇవాళ ఒక ఇష్టం కలుగుతుంది, రేపు ద్వేషం కలుగుతుంది. ఇష్టం కలిగినప్పుడు కలిసి ఉంటారు, ద్వేషం కలిగితే వెంటనే విడిపోతున్నారు. క్షణక్షణం స్వార్థంతో మారిపోతున్నారు. అందుకే ధర్మాన్ని నిర్దేశించేది మన ధర్మం. శాస్త్రం నిర్దేశిస్తే ధర్మం మన జీవితాన్ని నిర్దేశించాలి, మన బంధాలని ధర్మం నిర్దేశించాలి. ఈ బంధం ఎందుకు ఉంచుకోవాలి, ఈ బంధం ఎందుకు తెంచుకోవాలనేది ధర్మం నిర్దేశించాలి. అలా నిర్దేశించగలిగితే దాంపత్య ధర్మం క్షేమంగా ఉంటుంది, కుటుంబ ధర్మాలు క్షేమంగా ఉంటాయి. కానీ ధర్మానికి లోబడినప్పుడు కలిగే తృప్తి ఉంటుందండి. అంటే ఆయన తెలుసుకున్నాడు ఇవన్నీ 50 ఏళ్ళ 20 ఏళ్ళ చాలా తెలుసుకుని ఆ ఫైండింగ్స్ అన్నీ కూడా రాబిన్ శర్మకి చెప్తే ఆయన పాఠాలుగా తీసుకొచ్చారు. ఇది నేను ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఇలా ఎంతోమంది ఇప్పుడు మొన్న మనకు జరిగిన పుష్కరాల కాలంలో కూడా మీరు గమనించితే విదేశస్తులు ఎందరో హైందవ ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు వచ్చారు, ఆచరిస్తున్నారు. అది వీళ్ళు వెళ్ళి మత ప్రచారం ఎవరైనా చేయలేదు. ఇందులో ఉన్నది ఒక జీవన విధానం. దీనివల్ల మనం భౌతికంగాను మానసికంగాను అన్ని విధాలుగా క్షేమంగా ఉండగలం అనేది తెలుసుకుంటున్నారు. తెలుసుకునే జీవన విధానంలో ఒక ప్రశాంతతని అనుభవిస్తున్నారు. ఒక 50 ఏళ్ల వయసు వచ్చి అనారోగ్యాలతో శరీరాన్ని తయారు చేసిన వాడు భారతీయమైన జీవన విధానానికి, ఆలోచన విధానానికి కనెక్ట్ అయిన తర్వాత అన్ని రోగాలు పోయి సర్వశక్తిమంతుడై 50 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ యువకుడుగా మారి ఒక గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించాడు ఆయన. అంతే కదా. ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు.
ఇప్పుడు ముఖ్యంగా మీరు గమనించితే యోగ జీవనంలో దీర్ఘాయుష్ అనేది సాధారణంగా కనబడుతుంది. అది గమనించుకోవాల్సిన అంశం. ముఖ్యం. అందుకే మనకు ఆయు పరిమితి ఏది అని లెక్క కడితే మనిషికి 126 ఏళ్ళు ఆయు పరిమితి అని వేదం చెప్పింది. ఇంకెవరు చెప్పినట్టు మనకు కనబడదు. వేదం స్పష్టంగా చెప్పింది 126 ఏళ్ళు. ఆ 126 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండడం, అవును, అనారోగ్యం మంచమెక్కి కాదు, జీవించడం కాదు. అందుకే యుద్ధాలు చేసినప్పుడు మనకి ధర్మరాజు వాళ్ళ వయసులన్నీ 90లు. ఆ సమయంలో యుద్ధం చేశారు. ఇప్పుడు మనం ఊహించగలమా? దానికి కారణం యోగ జీవనం. భీష్ముడు కూడా అంపశయ్య మీద 53 రోజులు ఉన్నాడు అంటే దేది కారణం? ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే ఉండలేమే, అలాంటి బాణాలు గుచ్చుకుంటూ ఉండగలిగే అంటే యోగశక్తి. ఆ యోగం అనేది భారతీయ జీవన విధానం ప్రధానమైన అంశం. మనం తెలుసుకున్నది ఏంటంటే మనిషి యొక్క ఆయుర్దాయం 126 సంవత్సరాలు, అంతే కదా? అవునండి. మనం సరిగ్గా మనదైన విధానంలో మనం ప్రవర్తిస్తే, ఆచరిస్తే 126 ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించవచ్చు అని చెప్పడానికి గతంలో ఎంతో మందిని మనం ఉదాహరణగా చెప్పవచ్చండి. ఇప్పుడు మన తులసీదాస్ గారు ఉన్నారు, 120 ఏళ్ళ పైన ఉన్నారు. ఆయన విద్యారణ్య మహర్షి కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు యోగ జీవన విధానం వాళ్ళందరూ. ఎలాంటి యోగులు ఇప్పటికి ఉన్నారు. మనకి మనిషి గొప్పగా జీవించాలి అంటే భారతీయ ఋషి జీవన విధానం ఏంటంటే ప్రతివాడు ఆనందంగా ఉండాలనుకుంటాడు, గొప్పగా ఉండాలనుకుంటాడు. కానీ ఎలా ఉంటే గొప్పగా ఉంటాడు అనేది ఎప్పుడు చేసి చూపించారు. మనం చెప్పి చూపించారు, చేసి చూపించారు. రెండూ కనబడుతున్నాయి మనకి. అలాగే ఆనందం కూడా ఏది స్వచ్ఛమైంది, శాశ్వతమైంది, పవిత్రమైంది, గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చే ఆనందం కూడా మనం తేల్చుకోలేకపోతున్నాం కదా. అదే, అందుకే మనకి బహిర్ముఖమైన విషయానందాల కంటే అంతర్ముఖమైనదే ఆనందం. అసలు ఆనందం స్వస్వరూపం అనే వేదాంత శాస్త్రం చెప్తాం. సో మీరు చెప్పిన వీళ్ళందరూ కూడా 126 ఏళ్ల పాటు సంపూర్ణమైన శారీరక మానసిక ఆరోగ్యంతోనే జీవించారు. అవును, పూర్తి జ్ఞానంతో కూడినటువంటి ఆరోగ్యం. మన మార్కండేయ మహర్షి కథ వింటాం. మార్కండేయుడు కల్పాంత జీవి అంటాం. అలాగే 1000 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి యోగుల గురించి, ఋషుల గురించి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. పరమహంస యోగానంద లాంటి మహానుభావులు రచించిన గ్రంథాల ద్వారా 1000 ఏళ్ల వయస్సులో కలిగిన యోగుల గురించి బయటకు వచ్చింది. ఇలాంటి అందరందరూ చూపిస్తున్నారు. అంటే వాళ్ళు అంత వయసులో ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ సాధన వల్లే కదా. అంత సాధన లేకుండా కొంతైనా మన జీవితంలో సాధన చేసుకోగలిగితే ఒక మానవజాతి అంతా కూడా అలాంటి సంపూర్ణమైన ఆరోగ్యంతో దీర్ఘాయుష్తో ఉండగలుగుతారు. అంటే మామూలుగా నిన్న మొన్నటి వరకు కూడా మనం వినేవాళ్ళం, ఇదే ఈ మనిషి యొక్క ఆయుష్ మంచి ఆయువుతో చిరాయువుగా ఆరోగ్యంతో జీవించడం ఎలా అనేది మన భారతదేశం నుంచి వేరే వాళ్ళు నేర్చుకోవాలి. మనం కూడా మళ్ళీ రివైవ్ అవ్వాలి. అయితే స్వచ్ఛంద మరణం కూడా మనం మొన్నటిదాకా మనం విన్నాం. వాళ్ళే దాన్ని శరీరాన్ని వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయటం. ఇది నిజమేనా? అది తపశ్శక్తి చేత సాధ్యమవుతుందండి ఇక్కడ. అంటే వాళ్ళు జీవితం మీద వాళ్ళకి పూర్వం, ఇప్పుడు రాముడు అరణ్యవాసంలో వెళ్ళేటప్పుడు శరభంగ మహర్షి కనిపిస్తాడు. ఆయన నేను చేసిన తపస్సుకు ఊర్ధ్వలోకాలు ఎదురు చూస్తున్నాయి, కానీ నువ్వు వచ్చే వరకు ఉండాలనున్నాను, ఇప్పుడు నేను నీతో మాట్లాడిని వెళ్ళొస్తానంటాడు. అంటే వాళ్ళకి ఎప్పుడు కాబట్టి శరీరాన్ని త్యజించగలరు. దీనికి ఒక మంచి సూచన వాక్యం కాళిదాస్ ఇచ్చాడు. యోగేనాంతే తనుత్యజాం అన్నాడు ఇక్కడ. అంటే వాళ్ళ జీవిత విధానం ఎలా ఉండేవి రాజర్షులవి అంటే శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషినాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. బాల్యంలో విద్యను నేర్చుకోవడం, యవ్వనంలో ధర్మబద్ధమైన విషయ భోగాలు అనుభవించాలి. అది అర్థకామాలు వద్దం లేదు. ధర్మబద్ధంగా విషయాలను అనుభవిస్తే ఒక రెగ్యులేటర్లో పనిచేస్తే వాటిని మనల్ని పతనం చేయాలి. అంటే మీరు పురాణ పురుషులు ఉదాహరణగా చెప్పారు. అయితే నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సద్గురు కందుకూరి శివానందమూర్తి గారు వాళ్ళ నాన్నగారు కందుకూరి వీరబసవరాజు గారు, ఆయన 104 సంవత్సరాల పాటు జీవించారు. ఆయన యోగ మార్గంలోనే శరీరాన్ని వదిలారని స్వయంగా శివానందమూర్తి గారు నాకు చెప్పారు. మీలాంటి వాళ్ళు కూడా చెప్పే ఉంటారు. సో అది కూడా ఒక గొప్ప ఉదాహరణే కదా. అదే ఉదాహరణ. అంతేకాదు, కొంతమంది ఒక లక్ష్యం కోసం భూమి మీదకి వచ్చి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి జీవించి ఉన్నంత కాలం అంతా లక్ష్యం కోసమే పనిచేస్తారు. ఉదాహరణ ఆదిశంకర భగవత్పాదులు వంటి వారు. అలాంటి వారు ఏమిటంటే ఇంకా వచ్చిన పని పూర్తయిందని స్వచ్ఛందంగా శరీరాన్ని విడిచిపెట్టిన మహానుభావులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అల్పాయుష్కులు అనడానికి లేదు, వాళ్ళ అసైన్మెంట్ కంప్లీట్ అయిపోయింది. కానీ వాళ్ళు ఇప్పటికీ జీవించున్నారు కదా. వాళ్ళ మాటలు, వాళ్ళ విజ్ఞానం ఇప్పటికీ జీవించింది. వాళ్ళు 100 ఏళ్ళు లేరు, 120 ఏళ్ళు అనడానికి లేదు. వాళ్ళకు లక్ష్యం పెట్టుకుని వస్తారు. వాళ్ళు ఎప్పటికీ అనంతంగా ఉంటారు. అలాంటి వాళ్ళు కారణ జన్మలు, సిద్ధ పురుషులు. అంటే వీళ్ళు ప్రాణాయామము దాని ద్వారా వదిలేస్తారంటారు. ఎలా? తపస్సు అనేక రూపాలతో ఉంటుందండి. మన యోగశాస్త్రం ఇప్పుడు పతంజలి యోగా ఒకటే మనం అనుకుంటున్నాం. దానికి రాజయోగం అని పేరు పెట్టవచ్చు. అది కాక మంత్రయోగ, హఠయోగ, లయయోగ, నాదయోగ అని 5 రకాలుగా భారతీయ యోగ విద్య వ్యాపించింది. ఇందులో ఏ యోగాన్ని మనం అవలంబించినప్పటికీ కూడా ఇది సాధించవచ్చు. చెప్పినట్టు మనిషి శరీరాన్ని యోగ మార్గంలో వదిలేసేయచ్చు. అది యోగేన అంతే తనుత్యజం. చివరికి యోగంతో శరీరాన్ని విడిచిపెడతాట. అందుకే
శరీరం మనల్ని విడిచిపెట్టడం కాదు, మనం శరీరాన్ని విడిచిపెట్టగలగాలి. అది ఆల్రెడీ జరిగింది, ప్రూవ్డ్ కదా. ఈ మార్గంలో ప్రాచీనులు రుజువు చేస్తున్నారు, అధునాతన కాలంలో కూడా యోగులందరూ వాటిని తెలియజేస్తున్నారు. ఇప్పుడు హఠయోగం బాగా ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉంది కదా, సో హఠయోగం ద్వారా కూడా మనకి హఠయోగం కూడా ఇప్పుడు పూర్తిగా ప్రాచుర్యం ఉందని చెప్పడానికి లేదండి. హఠయోగం యోగాల్లో ఒకటిది అంతే. అది అందుకే యోగంలో శంకర భగవత్పాదులు చెప్పినట్టు తత్వ విచారణకు యోగం సహకరించాలి. యోగం మనకు ఒక శరీరానికి ఇవన్నీ ఇస్తూనే తత్వ విచారణ, ఏది సత్యం అనే తత్వ విచారణ కలిగించాలి. కానీ యోగం తత్వ విచారణ వైపు తీసుకెళ్ళాలి, మనస్సుని వికారరహితంగా చేయగలగాలి. యోగశ్చిత్తవృత్తి నిరోధ కదా. వీటన్నిటికీ మంత్ర నాద లయ అఠ రాజ యోగములన్నీ ఒకదానితో కూడా ముడిపడి ఉంటాయి. కనుక ఇది ఒకటే అనుకోండి, అందులో అంశాలు కలిసి ఉంటాయి, మొత్తం కలిపి ఉన్నాయి యోగ శాస్త్రం. ఇది ఒక మాల అంతే. ఈ మాలలో ఇవన్నీ అప్పుడు ఉన్నాయి. ఇవి తెలుసుకుంటే మనం ఆరోగ్యంగా 126 ఏళ్ళు ఆనందంగా జీవించవచ్చు. మన యోగ మార్గాల్లో శరీరాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయచ్చు, అలాగే నిత్య యవ్వనంగా ఉండొచ్చు. ఇన్ని మన భారతీయమైన ఆలోచన విధానంలో ఉన్నాయి. అందుకే వార్ధక్యం రావచ్చు కానీ జర రాకూడదన్నారు. వార్ధక్యం అంటే వయస్సు పెరుగుదల, జర అంటే జీర్ణించుకోవడం. ఆ జీర్ణత్వం రాకుండా వార్ధక్యం ఉండాలి, పటుత్వంతో ఉంటాం. అవునండి. అందుకే పశ్యేమ శరదస్తం, నందామ శరదస్తం, మోదామ శరదస్తం, భవామ శరద శతకం అని వేదం చెప్తుంది. అంటే 3 ఏళ్ళు చూస్తూ బ్రతకాలి, వింటూ బ్రతకాలి, అంటూ బ్రతకాలి. ఓ పరమాత్మ నిన్ను చూస్తూ, నిన్ను అంటూ, నిన్ను వింటూ బ్రతకాలి. సూర్యవంతరంలోనే మనకు కనబడుతుంది. అంటే పంచేంద్రియాలు అన్ని బాగా పనిచేస్తుందని అర్థం, అది సారాంశం. అది అసలైన జీవితం. దానికి భారతీయ జీవన విధానం అనేక శాస్త్రాలతో, యోగ శాస్త్ర, మంత్రశాస్త్ర, వైద్య శాస్త్రాలతో ముడిపడి మనకు పద్ధతిని ఏర్పరిచింది. సో ఇప్పుడు కూడా మీరన్న మార్గంలో మంచి ప్రయత్నం మొదలు పెడితే 126 ఏళ్ళు అనుకున్న సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించవచ్చండి. నమస్కారం. నమస్కారం.